నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు నేను నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని వచ్చానండి. ఎందుకంటే నేను 2 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. కానీ నేనైతే సక్సెస్ అవ్వలేనేమో అని అందరూ అన్నారు. ఎందుకంటే నాకు సపోర్ట్ లేదండి ఏ రకంగాను. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళున్నారు. మేము ఒక ఊర్లో ఉన్నాము. అన్నీ నేనే చేసుకోవాలి. వంట నేనే చెయ్యాలి. తర్వాత ఆహ్, రికార్డింగ్ జేసుకోవాలి. అదే వీడియో తీసుకోవాలి. తర్వాత దానికి ఎడిట్ జేసుకోవాలి. క్యాన్వాస్ జేసుకోవాలి. చాలా ఉంటాయండి ప్రాసెస్ ఇవన్నీను. ఇన్ని ప్రాసెస్ ఇవన్నీ ఒక్కదాన్ని నేను చేయగలనా? అయినా గూడా చిన్నదో, పెద్దదో, బాగుంటదో, బాగుండదో ప్రతిరోజు ఒకటి పెడతానే ఉన్నానండి నేనైతే. కానీ నా ఛానల్‌ని చూసేవాళ్ళు చాలా తక్కువ. నాకు వద్దని గూడా అన్నారు. "ఎందుకు నీకంత శ్రమ? గమ్మున కూర్చోలేవా?" అని. కానీ నాకొక ఆహ్, ఆశ అండి. మా వారు పోయినప్పటి నుంచి నేను కాస్త ఏదో పిల్లలు కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా మనవళ్ళు వాళ్ళు కొంచెం అట్లా ఉన్నింది గానీ, ఈ మధ్య కాలంలో పిల్లలు ఎవరి పాటికి వాళ్ళు ఆఫీసులకెళ్ళిపోతూ, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటూ, నాకు ఏమి తోచక ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలన్న ఒక తపనతోటి నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టానండి. కానీ నాకు నేర్పించిందైతే మా కొడుకే చేసిచ్చాడు. ఆ తర్వాత పిల్లలున్నారు గదండీ! మా మేనకోడలు, మా కోడలు ఆహ్, అందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు గదా! వాళ్ళు ఆఫీస్‌కి బోయే ముందు గానీ, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గానీ కాస్తో కూస్తో నాకు ఇట్లా జెయ్యాలి, ఇట్లా జెయ్యాలి అని నేర్పించేవాళ్ళు. కాబట్టి అటట నేర్చుకొని నేను ఒక నెల, 2 నెలల్లో నేర్చుకొని ఎందుకంటే మా అబ్బాయి మా కోడల్ని తిడుతుండేవాళ్ళు. చెప్తూ ఉంటే, "ఆమె ఎప్పుడు నేర్చుకోవాలి" అని జెప్పని అంటుంటే, ఇక ఆ భయానికి నేను సరిగ్గా మా అబ్బాయికి తెలవకుండా మా కోడల దగ్గర తెలుసుకొని, అట్లా యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే మొత్తం నేను చేసుకోవడం అయితే నేను నేర్చుకున్నానండి. ఇప్పుడు ఎవరి సహాయం లేదు నేను. నాకై నేనే చేయడము అది చేసుకుంటున్నాను. ఇక వంటలంటారా? నేనే వంట చేస్తానండి. ఇంట్లో వంట నేనే చేస్తాను. మొదటి నుంచి గూడాను ప్రతి ఒక్కటి గూడాను చెయ్యగలను అన్న ఒక కాన్ఫిడెన్స్‌తో ఉంటానండి నేను. ఎందుకంటే ఇది నువ్వు చెయ్యలేవు అంటే ఇంక మనం చేయలేం గదా! కానీ నన్ను ఆ మాట అంటే గూడాను, ఆ మాట అన్నందుకైనా సరే ఇది చేసి చూపిచ్చాలా అన్న ఉద్దేశం నాది. ఇది నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అనంటే నేను ఎలాగైనా సరే చేసి చూపిచ్చాలా అన్న ఒక తపన ఫస్ట్ నుంచి ఉండేదండి. ఆ తర్వాత మా వారు చనిపోయిన తర్వాత అంటే మేము ఇట్లాగ సొంత ఊరు వదిలిపెట్టి వేరే ఊర్లకు వస్తా, పిల్లలతో పాటు ఉంటా, నాకు బయట ప్రపంచంలో పని లేకుండా ఇల్లే, పిల్లలే, సంసారమే అన్న దాంట్లో బతికేసాను. దేవుడేందో, పూజ చేసుకోవడం ఏందో, గురువారం వస్తే టెంపుల్‌కి పోవడం ఏంటో, ఇట్లా కొన్ని కొన్ని జరిగిపోయాయి. ఇంక అన్నీ అయిపోయాక మా వారు లేరు గదండీ! ఇంక అప్పటినుంచి నేను ఇంక గుడికి గూడా పోవడం లేదు. ఎందుకంటే నన్ను తీసుకుపోయేవాళ్ళు లేరు గదా గుడికి. అందుకని. బెంగుళూరు అంటే మనకి ఆంధ్రాలో ఉన్నట్టుగా ఇక్కడ సాయిబాబా టెంపుల్స్ ఉండవండి. చాలా దూరంలో ఉంటాయి. ఇక మనం ఏందంటే క్యాబో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకొని పోవాలి. మన సొంత వెహికల్స్ ఉన్న పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతారు గదా! అందువల్ల నేను ఇంట్లోనే దేవుడికి పెట్టుకునేదాన్ని. ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఆ తర్వాత తర్వాత ఇక భక్తి టీవీ చూడడం, తర్వాత ప్రవచనాలు వినడం ఎక్కువ ఈ మధ్య అయితే నేనైతే ఫస్ట్ నుంచి గూడా గురువులను కొలుస్తానండి. ఆ గురువుల దయ వల్లే నేను కాస్త ఎన్ని కష్టాలొచ్చినా గూడా నేను తట్టుకున్నాను అని నేను అనుకుంటున్నాను. ఎవరు గూడాను గురువులని నమ్మితే, గురువుల గురించి చదివితే వాళ్ళ ఆహ్, కొంచెం అంటే మనకెప్పుడైతే ఒక ఓపిక, ఓర్పు ఈ 2 గనక ఉన్నాయంటే, ఆ రెండిటి వల్ల మనం ఏదైనా సాధించగలం. ఆ ఓపిక అనేది లేకపోయినా గూడాను మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది ఎలాగైనా చెయ్యాలా అన్న ఉద్దేశంతో నేను చేయగలుగుతున్నాను. అయినా గూడా విడవలేదు నేను. విడవకుండానే చేశాను. ఇప్పుడు నాకు కొంచెం వ్యూస్ వస్తున్నాయి గాబట్టి, ఆ సంతోషంతోటి ఇదంతా మీ దయ వల్లే గాబట్టి, మీతోనే నేనేదైనా చెప్పుకోగలను గాబట్టి, ఈ మధ్య నాకు ఆహ్, కొంతమంది అదే మా అత్తగారు, మా ఆడబిడ్డ నన్ను మోసం జేసింది గదండీ! మా వారున్నప్పుడు మోసం జేసుంటే నేను అస్సలు బాధపడి ఉండనండి. కానీ
ఆయన చనిపోయాక 1 సంవత్సరం తర్వాత మాది అని వాళ్ళు ఆ ఇల్లు లాగేసుకున్నారు గదా! అప్పటి నుంచి నేను మానసికంగా మా పిల్లల ముందు బయటపడకపోయినా, మా పిల్లలంటే సెటిల్ అయిపోయారండి వాళ్ళు కొంచెం. అంటే ఆ భగవంతుడు నా యందున్నాడు కాబట్టి నేను వాళ్ళని చదివించుకున్నాను. మంచి జాబ్స్ వచ్చాయి. ఒకరి ఆస్తి గూడా వాళ్ళకి అవసరం లేదు అన్న పొజిషన్‌లో వాళ్ళున్నారు గాబట్టి పిల్లలు. కానీ నాకు నా భర్త ఆస్తి అనేది ఒక ఆశ ఉంటది గదండీ! ప్రతి స్త్రీకి భర్తది అంటే ఎవరికైనా ఉంటది గదండీ! ఆశ. ఆశ లేని వాళ్ళెవరన్నా ఉంటే నాకొక కామెంట్ పెట్టండి. నా భర్తది నాకవసరం లేదు అనంటే. ఎందుకంటే మనం అంతగా ప్రేమిస్తాము. వాళ్ళని అంత ఓన్ చేసేసుకుంటాం భర్తని మనం. అందుకని వాళ్ళు చేతిలో మనకి మన దగ్గర రూ. 1,00,000 డబ్బులున్నా గూడాను, ఇదిగో ఈ రూ. 10, ఈ రూ. 100 అది చేతిలో పెడితే అపురూపంగా తీసుకుంటాం మనం. నా దగ్గర డబ్బులున్నాయిలే, పడలేదులే అని మనం అనుకుంటామా? అనుకోం గదా! కానీ అట్లాంటిది ఆస్తి అలా తీసేసుకుంది. మా వారున్నప్పుడు తీసేసుకుంటే నేను అస్సలు బాధపడున్నాను దాని గురించి. కానీ ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత ఇట్లాగ మోసం చేశారు. ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ళున్నారు అంటే నాకు చాలా బాధండి. అసలు ఈ విషయం చెప్పేటప్పుడు మీకు నాకు ఏడుపొస్తదని ఇన్నేళ్ళు నేనసలా ఈ 2 సంవత్సరాలు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి గూడా ఈ విషయం చెప్పాలనే నాకనిపిస్తుండేది. కానీ నాకు ఆ విషయం చెప్పినప్పుడు ఏడుపొస్తదని చెప్పలేదు. కొంచెం ఇప్పుడు ధైర్యం వచ్చింది గాబట్టి అంటే యూట్యూబ్ చేస్తా, మాట్లాడుతా ఉన్నాను గాబట్టి మీ ముందుకొచ్చి చెప్తున్నాను. ఇట్లాగే నన్ను ఆదరిస్తా ఉంటే నాకు గూడాను ఒక హ్యాపీగుంటది. సంతోషంగాను ఉంటాను. మీతో గూడాను నా బాధలన్నీ షేర్ జేసుకుంటుంటాను. మీకెవరికైనా ఏమన్నా బాధలున్నా గూడా నాతో చెప్పండి. నేను ఈ మధ్య కాలంలో నాకు ఎందుకు ఇంత ఓర్పొచ్చింది, అంతకుముందు లేదండి. నేను ఒక్కగానొక్క కూతురినైనందువల్ల నా మాటే శాసనం అన్నట్టు బతికాను నేను పెళ్ళికి ముందు. అంటే మా అమ్మ, నాన్నకి ఒక్కతే కూతుర్ని గదండీ! మా తాతలకి, మా అమ్మమ్మకి, మా తాతయ్యకి 6 మంది పిల్లలైతే, వాళ్ళల్లో పెద్ద కూతురు బిడ్డని, పెద్ద మనవరాలిని నేనే గాబట్టి, అపురూపంగా అందరూ అరిచేతిలో పెట్టుకొని చాకారండి. పిన్నులు గాని, మేనమామలు గాని అందరూ. అలాంటి దాన్ని నేనెలా ఉంటాను చెప్పండి? అట్లాంటి దాన్ని నేను ఇన్ని బాధలు పడి ఇట్లాగ ఇంత దూరం వచ్చి, మా వారు చనిపోయి, సడెన్‌గా చనిపోయారు అనంటే గూడాను కొంచెం రకరకాలుగా ఉంటాయిలెండి. కానీ ఏం చేస్తాం మనం? ఆ టైం అలా వచ్చింది. ఎవరి ముందో, ఎవరి వెనకో పోవాలి. నా జీవితంలో నేను అనుకోలేదండి. నేను అంతలా దేవుడిని నమ్ముకున్నాను, మొక్కాను. కానీ ఒక రకంగా మంచో, చెడో ఏదో ఏదైనా మన మంచికే అనుకోవాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక కొరత అనేది ఎప్పటికీ ఉంటుంది ఆడ మనిషికి. కా హ్మ్. లేదు అనని ఇంకొక సైడ్ నుంచి చూస్తే మటుకు భర్త మిగిలిపోయి భార్య గనకపోతే వాళ్ళు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు బ్రతకలేరండి 10 ఏళ్లుగా. ఎందుకంటే మనకొక వ్యాపకం ఉంటది ఆడోళ్ళకి. పనులుంటాయి. పిల్లల్ని చూసుకుంటాం, మనవళ్ళని చూసుకుంటాం. టైమ్ స్పెండ్ చేస్తాం. ఇంట్లో పనుల మీద పడిపోతాం. కానీ మగోడు డిపెండ్ అవ్వాలంటే ఒక భార్య మీద, తల్లి మీదే డిపెండ్ అవుతారు. తల్లి కూడా కొన్నిటి వరకే. భార్య ప్రతిదానికి భార్య మీద డిపెండ్ అవుతారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏందంటే, మన స్వార్థంతో మనం ముత్తైదువులుగా పోవాలి అని అనుకుంటామే కానీ లెక్క ప్రకారం అయితే వాళ్ళని ముందు పంపించడమే మనకు పుణ్యం అని మనం అనుకోవాలి. కాకపోతే ఇంత మరి చిన్న వయసులో అని అంటే నాకు అప్పటికి 50 వచ్చాయండి. ఆయన చనిపోయేటప్పుడు 49 కంప్లీట్ అయ్యి 50 వచ్చింది. కాబట్టి లెక్క ప్రకారం అయితే నేను చిన్న వయసే అని నేను అనుకుంటాను. కాబట్టి ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా మనసులో ఇవన్నిటిని మర్చిపోవాలా అనుకుంటే నేను మనుషుల్లోకి రావాలి. మనుషుల్లోకి రావాలంటే సిటీస్‌లో అవ్వదండి. మన ఊర్లో అయితే పుట్టిన ప్రదేశంలో అయితే మనకి అందరూ పరిచయస్తులు కాబట్టి మనము బయట ప్రపంచంలోకి రాగలం. కానీ ఈ సిటీలో మనం పోయి ఎవరితోటి మనం కలుస్తామండి? ఎంతవరకంటే అంతవరకు. ఏ పూజలో, ఏ వినాయక చవితులు, పండగలు అలాంటి వచ్చినప్పుడు అపార్ట్మెంట్‌లో ఏదన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు అలాంటప్పుడు కలుసుకుంటామే గానీ, లేదంటే మనం ఇరుగు పొరుగుతోటి కలిసేది లేదు. ఎదురుపడినప్పుడు నవ్వుకోవడం, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు అనుకోవడం తప్పితే ఇంకేమి ఉండవండి మాటలు. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఒక్కరే ఉండి ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడిప్పుడు కొంచెం వ్యూస్ వస్తున్నాయి.
చూస్తున్నారు, జనాలు ఆదరిస్తున్నారు. అదే ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరికి కూడా మా వాళ్ళకి కూడా చెప్పలేదండి. కనీసం ఒక కామెంట్ పెట్టండి నాకు, ఎవరో ఒకరు చూస్తారు అని నేను కూడా పెట్టలేదు. కానీ నాకు బయట వాళ్ళు ఎంత ఆప్తులయ్యారంటే ఈరోజు ఓపిక, ఓర్పు ఎంత గొప్పవి అనని ప్రవచనాల్లో చెప్తారనమాట. మీరు వినండి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు ప్రవచనాల్లో. ఆ ఓపిక, ఓర్పే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్న సంతోషంతో మీ ముందుకు వచ్చాను. ఇట్లాగే కొన్ని కొన్ని వీడియోలు మీకు మంచి మాటలు అవన్నీ చెప్తుంటాను. మరి అట్లాగే మీకు మనసు ఎవరికైనా బాగలేదు, అట్లా ఉంది అనుకుంటే మీరు మంచి మంచి పాటలు పెట్టుకొని వినండి. నేనైతే పాత పాటలు ఎప్పుడు పెట్టుకొని వింటా ఉంటానండి. నా మనసు బాగలేదు అంటే ఇంకా నా ఫోన్లో ఆన్ చేసేసుకుంటాను ఘంటసాల గారి పాటలు. అంటే పాత పాటలు ఉంటాయి కదండి, దేవుడి పాటలు ఇట్లాంటివి, సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళందరి తెలుగు పాటలు అవన్నీ పెట్టేసుకొని నా పాటికి నేను అవి వింటూ పని చేస్తానండి. అసలు నేను పని చేసేదే నాకు తెలియదు. ఇంకా 24 hours అయినా పని చేసుకుంటూ ఉంటాను నేను. అంత శక్తి వస్తుంది మనకి మ్యూజిక్లో. కాబట్టి పాటలు వినండి. ఇంకా అట్లాగే మీరు ఏవైనా సందేహాలు ఉంటే నాకు క్వశ్చన్ వేయండి, నేను చెప్తాను. ఇట్లాగే నన్ను ఎప్పుడూ మీరు ప్రోత్సహించాలి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మీకేమన్నా సందేహం ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి.